ఈరోజు కథ కోడిపుంజు మరియు నక్క. ఒకరోజు ఒక నక్క ఒక చెట్టు కింద నడుస్తూ ఉండగా ఆ చెట్టు కొమ్మపై కోడిపుంజు కూర్చొని పాడుతూ ఉంది. కోడిపుంజుని చూసి నక్కకు చాలా ఆకలి వేసింది. కానీ కోడిపుంజును ఎలా పట్టుకోవాలని అతనికి తెలియలేదు. కోడిపుంజు, నీ గొంతు చాలా బాగుంది. నీకు పాటలు పాడటానికి పోటీ పెట్టాలనుకుంటున్నాను. ఊరి చివర ఉన్న పెద్ద చెట్టు వద్ద రేపు ఉదయం కలుద్దాం అని నక్క కోడిపుంజుతో అన్నాడు. సరే అని కోడిపుంజు అన్నది. తరువాతి రోజు ఉదయం కోడిపుంజు పెద్ద చెట్టు వద్దకు వెళ్ళింది. నక్క అక్కడ అప్పటికే ఉన్నాడు. కోడిపుంజు, పాటలు పాడటానికి పోటీ మొదలు పెడదాము అని నక్క అన్నాడు. సరే అని కోడిపుంజు అన్నది. కోడిపుంజు మొదట పాట పాడింది. అది చాలా బాగుంది. నక్క తన తోకను కుదురుచుకుంటూ విన్నాడు. తరువాత నక్క పాట పాడాడు. కానీ అది చాలా అసహ్యంగా ఉంది. కోడిపుంజు నవ్వుకుంది. నక్క, నీ గొంతు చాలా అసహ్యంగా ఉంది. నీవు ఈ పోటీలో ఓడిపోయావు అని కోడిపుంజు అన్నది. కోడిపుంజు చెప్పిన మాటలకు నక్క చాలా కోపంగా ఉన్నాడు. కానీ అతనికి ఏమి చేయాలని తెలియలేదు. కోడిపుంజు, నువ్వు చెట్టు కొమ్మపై ఉన్నావు కాబట్టి నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను. కానీ నువ్వు కిందకు దిగి వచ్చినప్పుడు నిన్ను పట్టుకొని తినేస్తాను అని నక్క కోడిపుంజుతో అన్నాడు. నక్క అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కోడిపుంజు చెట్టు కొమ్మపైనే ఉండిపోయింది. నక్క చెప్పిన మాటలు కోడిపుంజును ఎప్పుడూ వెంటాడాయి. కాబట్టి అది ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేది. నక్క దానికి కనిపిస్తే అది చెట్టు కొమ్మలపైకి ఎక్కిపోయేది. నీతి: జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.